ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత జైలుకు తరలించారు. సో ప్రస్తుతం ఐబొమ్మ రవి కేసును చూస్తున్నటువంటి అడ్వకేట్ ఉన్నారు. సార్ ఏం జరిగింది సార్? ఇప్పుడు లోపల 5 రోజుల కస్టడీ పూర్తయిపోయింది. నెక్స్ట్ పీటీ వారెంట్ల గురించి ఏమైనా వచ్చింది? 5 రోజుల కస్టడీ కంప్లీట్ అయిన తర్వాత కోర్టు వారి ఆదేశాల మేరకు రవిని ప్రొడ్యూస్ చేయడం జరిగినది. కోర్టు వారు తనని జ్యుడిషియల్ కస్టడీకి చెంచలగూడ జైలుకి తరలించినారు. ఈ 5 రోజుల్లో ఏం చేసినారనేది తన కన్ఫెషన్ స్టేట్మెంటు రిపోర్టు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గారు కోర్టు వారికి కూడా సబ్మిట్ చేసినారు. అది మాకు ఇంకా కాపీ ఇవ్వలేదు. రేపు దాని కాపీ తీసుకున్న తర్వాత దీని నెక్స్ట్ ప్లానింగ్ అనేది మేము చేస్తాం. మీకు చెప్పినంత వరకు మొత్తం ఎన్ని కేసెస్ ఫైల్ అయినాయి సార్? ఏవే ఉన్నాయి అందులో? ప్రస్తుతానికి మాత్రం 5 కేసెస్ బుక్ అయినాయండి. ఒక్క కేసులో రిమాండ్ చేసినారు. అది మెయిన్ కేసు 155/25. ఇంకొక కేసులో పీటీ వారెంట్ వేసినట్టు నోటీస్ ఇచ్చినారు. మిగతా 3 కేసెస్లో ఇంకా పీటీ వారెంట్ వేయలేదు. క్రైమ్ నెంబర్స్ అన్నీ వేరే ప్రొడ్యూసర్స్ ఇంకా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు లాంచ్ చేసిన కంప్లైంట్స్, బయట వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇప్పుడు పీటీ వారెంట్ గురించి ప్రస్తావన వచ్చిందా సార్? అసలు ఇంకోటి కూడా వేసినట్టు తెలిసింది. రాలేదండి. మేమే జడ్జి గారి దృష్టికి తీసుకొచ్చినాము. 5 కేసులను కూడా వీళ్ళు కావాల్సుకొని రవిని ఇబ్బంది పెట్టడానికి ఒక్కొక్క కేసులో సెపరేట్ పీటీ వేసే ప్రయత్నం చేస్తున్నారని మేము జడ్జి గారి దృష్టికి తీసుకొచ్చినాము. అన్నిట్లో డీమ్డ్ కస్టడీ తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు వారిని మేము కోరినాం. ఈ రవి బెయిల్ పిటిషన్ పైన ఏమైనా సార్? అదేమన్నా బెయిల్ పిటిషన్ ఫైల్ చేసామండి. పీపీ గారు కౌంటర్కి టైం తీసుకున్నారు. రేపు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గారు కౌంటర్ పంపిస్తే ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. అంటే మాకు చెప్తున్నంత వరకు ప్రకారం ఈ 5 రోజుల కస్టడీలో సహకరించలేదు, ఏమాత్రం డీటెయిల్స్ కూడా చెప్పలేదు అని చెప్తున్నారు. అదేమన్నా మీ నోటీస్కి వచ్చింది? అది 5 రోజుల కస్టడీ అనేది బాలగోపేంద్రనాథ్ గారు ఉన్నారు, తను వివరిస్తారు 5 రోజుల కస్టడీ. అట్లాంటివి ఏం తెలియలేదు. కానీ ఏంటంటే ఆయన సహకరించడం లేదని వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఏదైతే ట్రీట్మెంట్ ఉండేనో పోలీస్ పట్ల, అంటే ఆయన పట్ల, దట్ వాస్ వెరీ గుడ్, అంతే చెప్పగలుగుతాం. దానికంటే ఇంకేం ఎక్కువ చెప్పలేము. దానికంటే సో బెయిల్ పిటిషన్ పైన ఎప్పుడు ఏమన్నారు సార్? కౌంటర్ రేపు వాదన జరిగే అవకాశం ఉంది. రేపు వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తారు. కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత ఇట్ కమ్ అప్ ఫర్ హియరింగ్, దెన్ విల్ ఆర్గ్యూ ద మ్యాటర్. ఎంటైర్ సమాజం మొత్తం ఈరోజు రవికి మద్దతుగా నిలుస్తుంది. అంటే వాటిని ఎలా చూస్తారు? ఇది మీడియా ట్రయల్ వేరు, కోర్ట్ ట్రయల్ వేరండి. సో ఐ కెనాట్ కమెంట్. బయట పబ్లిక్కి సపోర్ట్ ఇస్తున్నారు, అది మేబీ రవికి ముందు పనికి రావచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మాత్రం బయట మీడియాలో కానీ జనరల్ పబ్లిక్ రవికి ఇస్తున్న సపోర్ట్ని బేసెస్ చేసుకొని మేము కోర్టులో అయితే ఎటువంటి రిలీఫ్ మేము కోరలేము. ఎందుకంటే లీగల్ బ్యాటిల్ ఇస్ డిఫరెంట్. తను తప్పు చేసిందా చేయలేదా, పోలీసు వాళ్ళు దాన్ని నిరూపించిరా చేయలేదా అని చెప్పేసి అది ఫైనల్లీ కోర్ట్ విల్ డిసైడ్. సో 5 రోజుల కస్టడీ పూర్తయింది. కస్టడీకి కూడా సహకరించారని చెప్తున్నారు వాళ్ళ తరఫున అడ్వకేట్స్. అయితే బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు, కానీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో రేపటికి సమయం ఇచ్చారు. రేపు పీపీ కౌంటర్ కాపీ కనుక దాఖలు చేస్తే రేపు మధ్యాహ్నం తర్వాత ఆర్గ్యుమెంట్స్కి వచ్చే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు ఐబొమ్మ రవి తరఫు అడ్వకేట్స్. కెమెరామెన్ రాజా రమేష్తో రవికుమార్, ఎన్టీవీ, నాంపల్లి కోర్టు నుంచి.